రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వివాహేతర బంధం కోసం భర్త ప్రాణాలకు విలకొట్టిందో భార్య. భార్య అంటే భర్తకు బాధ్యత లేదు, భర్త అంటే భార్యకు గౌరవం లేదు. ఇష్టానుసారం బతకడమే ఇప్పుడు స్వేచ్ఛ అనుకుంటున్నారు. స్వార్థం కోసం పార్ట్నర్ లైఫ్ను కూడా రిస్క్లో పెడుతున్నారు. డబ్బు ఒకటే వారి మార్గం. దీనికోసం స్కెచ్లు, సినిమాల వల్ల ప్లానింగ్లు, ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్లు, తర్వాత దొంగ ఏడుపులు, ఇవన్నీ శరమాములైపోయాయి. అచ్చం అలాంటి ఘటన జరిగింది కర్ణాటకలో. ఇంతకీ ఆ భార్య వేసిన స్కెచ్ ఏంటి? ఆ ఉచ్చులో భర్త చిక్కాడా లేదా భార్య భాగోతం బయటపడిందా? లెట్స్ వాచ్. కర్ణాటకలో బెళగావి జిల్లాకు చెందిన సందీప్ కలగౌడ మంజరగి వయసు 46 ఏళ్లు. ఆర్మీలో దేశానికి సేవ చేసి రిటైర్ అయిన మాజీ సైనికుడు. అయితే అతని భార్య సుమకు పుండలేక డోంబర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాలక్రమేణా వీరి బంధానికి సందీప్ అడ్డంగా మారడనే కోపం ఆమెలో పెరిగింది. అదే సమయంలో భర్త పేరిట ఏకంగా 2 కోట్ల రూపాయల భారీ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం గమనించింది. ఆ ఇన్సూరెన్స్ డబ్బు చేజెక్కించుకుని ప్రియుడితో కలిసి హాయిగా జీవించొచ్చని భావించిన ఆమె భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ఒక పక్కా స్కెచ్ వేసింది. ఇలాంటి తరుణంలోనే ఈ ఏడాది మార్చి 13వ తేదీన సందీప్ ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం హుక్కేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం చిన్నదే అయినా సుమ, ఆమె ప్రియుడు పుండలిక దీన్ని తమకు దొరికిన అద్భుత అవకాశంగా భావించారు. మార్చి 15వ తేదీన ఆసుపత్రిలో సందీప్కి ఎక్కించే సెలైన్ బాటిల్లో అత్యంత చాకచక్యంగా విషం కలిపారు. అది తెలియని సందీప్ ఆ విషపూరిత సెలైన్ శరీరంలో చేరడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయాల వల్లే సందీప్ చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించి ఎవ్వరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. అంతా తామనుకున్నట్టే సాగిపోయిందని సుమ, పుండలేక ఊపిరి పీల్చుకున్నారు. కానీ సందీప్ మరణం వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం అతడి సోదరుడికొచ్చింది. దీంతో ఆయన యమకనమరడి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న బెళగావి పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మొదట భార్య సుమ, ఆమె ప్రియుడు పుండలేకును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసమే తాము సెలైన్లో విషం కలిపి హత్య చేసినట్టుగా వారు నిస్సిగ్గుగా అంగీకరించారు. ఈ హత్య కేవలం భార్య, ప్రియుడితోనే ముగిసిపోలేదు. విచారణ లోతుగా జరిపే కొద్దీ పోలీసులకే దిమ్మ తిరిగే సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఈ క్రైమ్ స్కెచ్ విజయవంతం చేసేందుకు, నేరం నుంచి తప్పించుకునేందుకు పలువురు వైద్య, ప్రభుత్వ సిబ్బంది కూడా చేతులు కలిపారని తేలింది. నకిలీ వైద్య పరీక్షలు చేయటం, తప్పుడు నివేదికలివ్వటం, ఆధారాలు లీక్ చేయటం వంటి కేసుల కోసం నిందితులకు వీరంతా సహకరించారు. దీంతో పోలీసులు భార్య, ప్రియుడితో పాటుగా ఆర్ఎంపీ వైద్యుడు బసవరాజ, బెళగావి కమిషనర్ కార్యాలయ ఎఫ్డీఓ అశోక్ గుజనాల, ఫోరెన్సిక్ ప్రయోగశాల గుమస్తా అప్పా సాహెబ నాయక, ల్యాబ్ అసిస్టెంట్ అడవి స్వామిమఠ, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నాగరాజ్, పుండలీక స్నేహితులు శైలార, రాహుల్ జోగిలతో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా బెళగావి ఎస్పీ భీమాశంకర్ గులేద్ అధికారికంగా తెలిపారు. డబ్బుపై వ్యామోహం, క్షణిక సుఖాల కోసం నూరేళ్ల బంధాన్ని, ఇక నమ్ముకున్న భర్త ప్రాణాలను కూడా బలి తీసుకున్న ఈ కిరాతక భార్య, ఆమెకు సహకరించిన ముఠ మొత్తం ఇప్పుడు కటకటాల పాలైంది. చట్టం ముందు ఏ నేరము దాగి ఉండదను ఈ ఘటన మరోసారి నిరూపించింది. కానీ ఒక్కసారి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఆలోచించండి. జీవితం చిన్నది, దాన్ని జైలు పాలు చేసుకొని జీవితాన్ని నరకం చేసుకోవద్దు.